మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుని వాక్యాన్ని చదివారా? దేవునితో మాట్లాడారా? సంతోషముగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? క్షేమముగా ఉన్నారా? మీ దినచర్య అంతా చాలా సునాయాసముగా, చాలా సంతోషముగా, ఆనందకరముగా నడుస్తున్నదా? నేను నమ్ముతున్నాను మీరందరూ బాగున్నారు, ఇంకా బాగుంటారు. మీరు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ప్రభు మిమ్మల్ని ఎక్కిస్తాడు. మీరు చాలా ఆహ్లాదకరముగా, దీవెనకరముగా మీరు చేస్తున్న పనులు, మీరు ఆలోచిస్తున్న ఆలోచన అన్నిటిని కూడా దేవుని తోడుతో మీరు ఈ సంవత్సరం జయించబోతున్నారు. మంచి ఆశీర్వాదం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ఏ విషయంలో ఇంకా ధైర్యం చెడు ఉన్నారో, ఇంకా నాకు ఇది జరగట్లేదు ఏంటి, నా జీవితంలో ఏం కావట్లేదు ఏంటి అని ఏ ఆలోచనలు మీ జీవితంలో ఉన్నాయో అవన్నిటిని మర్చిపోయి కేవలం ప్రభును స్తుతించడము, ఆరాధించడము, వాక్యం చదవడం మీరు అదే ఒక పనిగా పెట్టుకోండి. దేవునితో నడుస్తూ ఉండండి, మీ పనులు మీరు చేస్తూ ఉండండి. దేవుని అద్భుతమైన సహాయం మన దగ్గరికి రాబోతుంది. చూద్దాం ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, మనం చాలా రాత్రి అయ్యేదాకా కష్టపడి పని చేసి ఆహారము తినుచుండుట కూడా వ్యర్థమే అంటున్నాడు. అంటే ఆహారం తినటం వ్యర్థమా, కష్టపడడం వ్యర్థమా అని ఒకవేళ మీరు ఆలోచించవచ్చు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం, ఆయన మాట ఏంటి అంటే, మీరు ప్రశాంతముగా నెమ్మదిగా ఉండి కొంచెము పని చేసినా కూడా అందులో సమృద్ధిని నేను కలగజేస్తాను అని దీనికి అర్థం. అంటే తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి నేను ఇచ్చుచున్న దేవుడును, అంటే మీరు పనే చేయరు దేవుడు అన్ని ఆశీర్వాదములు పంపిస్తాడని కాదు. చాలా కష్టపడి, చాలా అంటే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కదా, వల వేశాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏం దొరకలేదు. చాలా అలసిపోయి, చాలా నీరసించిపోయి, చాలా వికారమైన ముఖం పెట్టుకొని, అయ్యో ఈరోజు నాకేం దొరకలేదు, నా కష్టానికి ఫలితము లేదే అనే ఒక బాధ తన మనసును కలత పెడతా ఉన్నది. ఆ వలలన్నీ కడుక్కుంటా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు ఆయన దోణిలోనికి వెళ్ళి ఆ దోణిని కొద్దిసేపు ఆడుకొని ఆ దోణిని కొంచెం లోతుకు నడపమని ఆ కుడి పక్కకు వల వేయమన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభువా, నాకేం దొరకలేదంటే ఇప్పుడు వేయి అన్నాడు. ఆయన మాట చొప్పున నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సమృద్ధి అయిన దీవెన ఉంటుంది. ఆయనకి ఏం పడ్డాయంటే విస్తారమైన చేపలు. ఆ 2 దోణులు కూడా నిండిపోయాయి. ఆశ్చర్యం, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానే ఈ పని, ఈ సముద్రంలో నాకు చాలా అనుభవం ఉన్నది, ఏం జరగలేదు, ఈరోజు ఏంటి ఇంత విస్తారమైన ఆశీర్వాదం అని ఆ పేతురు ఆశ్చర్యపోయినట్లుగా, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన ఇచ్చుచున్న దేవుడు అంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన, ఇన్ని నెలలు చేసిన కష్టము కంటే తక్కువ కష్టములోనే ఎక్కువ ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక సంతోషముగా ఉండండి, ప్రభును స్తుతించండి, గణపరచండి. వాగ్దానమును పట్టుకుని, అయ్యా ఈరోజు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, ఆశీర్వదించండి అని అడగండి. ఆయన గొప్ప కార్యములు మన ఎడల చేయబోతున్నాడు. విస్తారమైన దీవెనలు ఇవ్వబోతున్నాడు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరించబోతున్నాడు. కనుక సంతోషముగా ఉండండి, ప్రభును స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన ఇచ్చుచున్న దేవుడు అని, ప్రభువా నీ ప్రియులు నిద్రిస్తుండగా నువ్వు ఇచ్చే దేవుడుగా ఉన్నావు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ ప్రియులు ప్రభువా ఇన్ని రోజులు కష్టము, ప్రభువా బాధ, వారు చేసిన కష్టార్జితంకు సరి అయిన ఫలితము లేకుండా ఎవరెవరు ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలి. అయ్యా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడి అయ్యా వారు విస్తారమైన సంపద కలిగిన ప్రజలుగా, అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడినట్లుగా, పేతురు దోణె నిండినట్లుగా ప్రభువా నీ ప్రియుల
చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడునుగాక. ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో, కృపతో, అయా ఐశ్వర్యము, ఘనతతో నీ ప్రజలు నింపబడుదురుగాక. ఏ కుటుంబంలో రక్షణ లేదో రక్షణ కార్యము జరిగించండి ప్రభువా. పాప క్షమాపణ పొందినట్లుగా కృప చూపించండి అయా. ప్రతి ఒక్కరికి మారు మనసు, రక్షణను అనుగ్రహించండి. మేలుతో, కృపతో నింపండి. ఎవరు హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ నీ కృప అయా కలుగునుగాక. నీ గాయపడిన హస్తము ద్వారా ఇప్పుడే వారికి అయా స్వస్థత, విడుదలను ప్రకటిస్తున్నాము మా తండ్రి. గొప్ప కార్యములు జరిగించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదము, మేలులు పలుకుతున్నామయ్యా. అయ్యా వారి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో అయ్యా వారి నోటి నిండా నవ్వు, ఆరోగ్యము అయ్యా మేలు అనుభవించినట్లుగా కృప దయచేయండి. నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రభా. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ప్రభా అయ్యా నిన్ను స్తుతిస్తున్నారు, వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించబడునుగాక. 2 పళ్ళ ఆత్మతో నీ ప్రజలు నింపబడుదురుగా. కానీ మేలుతో, కృపతో నింపినందుకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.